పవిత్ర రంజాన్ మాసంలో ఉన్నాం. మనం 13వ రోజా ఉపవాసంలో ఉన్నాం అనుకుంటా. 13 అంతేగా, 13లో ఉన్నాం. జుమ్మా, పవిత్ర జుమ్మా. ఇప్పుడే అరబీలో ఉన్న ఖుత్బా చదివి వినిపించాను. దాని తెలుగు అర్థం తెలుసుకుందాం. నేను అల్హమ్దులిల్లా, అల్హమ్దులిల్లా అంటే స్తోత్రం, పొగడ్త, ప్రశంస, ఆరాధన అనే అర్థాలు వస్తాయి. ఆరాధన అంటే తెలుగు. ఇంకా దాన్ని మనం విపులంగా చెప్తే భక్తి. ఈ భక్తి ఎవరికి చేయాలి అంటే మన మనుషులందరినీ సృష్టించిన ఆ దైవానికి, అరబీలో చెప్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి, ఆ దైవానికి చేయాలి. భక్తి అంటే తెలుగు. నమాజ్ అంటే ఉర్దూ. నమాజ్ అంటే అరబీ కాదు, నమాజ్ అంటే ఉర్దూ. సలా అంటే అరబీ. సలా హయ్యాల సలా అంటున్నాం. హయ్యాల సలా, హయ్యాల సలా, ఆరాధన వైపు రండి, ఆరాధన వైపు, మిమ్మల్ని సృష్టించిన మీ దైవాన్ని ఆరాధించడానికి రండి అని అజాన్ యొక్క అర్థం. పిలుపు. అజాన్ అంటే పిలుపు. హయ్యాల్ అల్ ఫలా, హయ్యాల్ అల్ ఫలా, సాఫల్య మార్గం మీదికి రండి, సన్మార్గం మీదికి రండి. సన్మార్గం ఇదే, సాఫల్య మార్గం ఇదే. ఇది దైవ ధర్మం. దీన్ని అరబీలో చెప్తే ఇస్లాం అంటారు. ఏ ధర్మం? ఎవరి ధర్మం ఇది? ఇది ప్రాంతీయ ధర్మం కాదు, ఇది దేశీయ ధర్మం కాదు, ఇది మనుషులు పెట్టుకున్న ధర్మం కాదు. ఇది సాక్షాత్తు భూమి ఆకాశాలను సృష్టించిన దైవం. అంటే అరబీలో చెప్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, అల్లాహ్ తాలా ఇచ్చిన ధర్మం, దైవం ఇచ్చిన ధర్మం ఇది. మీరు ఎలా చెప్తారు దైవం ఇచ్చిన ధర్మం అని? మీ స్వార్థం కోసం, మీ యొక్క మనుషుల్ని పెంచుకోవటం కోసం, మీ మతాన్ని పెంచుకోవటం కోసం, మీ కులాన్ని పెంచుకోవటం కోసం మీరు అలా చెప్పేస్తారా అని అడగొచ్చు. అడగండి, తప్పలేదు. ప్రాంతీయ ధర్మానికి, దేశీయ ధర్మానికి, దైవ ధర్మానికి తేడా కొంచెం పరిశీలించితే ఎవరికైనా అర్థమవుతుంది కదా. అర్థమవుతుందా? అర్థం కదా? అర్థమవుతుంది. మరి పరిశీలించే బాధ్యత మన మీద ఉందా లేదా? నిన్ను పుట్టించిన నీ దైవం నీకు ఒక ధర్మం ఇచ్చాడు, దాని మీద నడుస్తువా నడవా అనేది ఇక్కడ పరీక్ష. ఇక్కడ పరీక్ష ఎక్కడ? ఈ భూలోకంలో. భూలోకంలో జ్ఞానం ఉన్న ప్రతి మనిషిపై పరీక్షా జీవితం దైవం నిర్ణయించాడు, నిర్ణయించి పంపించాడు. ప్రాంతీయ ధర్మం అంటే ప్రాంతానికి పరిమితమై ఉంటుంది. ఏంటంటే ప్రాంతీయ ధర్మం అంటే ప్రాంతానికి పరిమితమై ఉంటుంది. ఇంకా రాష్ట్రాల ధర్మం అయితే రాష్ట్రాలకే పరిమితమై ఉంటుంది. దేశ ధర్మం అయితే దేశానికే పరిమితమై ఉంటుంది. దేశాలు దాటి వెళ్ళదు. ప్రాంతీయ ధర్మం ప్రాంతాలు దాటి వెళ్ళదు. కానీ ఇది దైవ ధర్మం. భూమండలం మొత్తం రోజాలు పాటిస్తున్నారు, అవునా కాదా? గూగుల్ సెర్చ్ చేసుకోండి కావాలంటే. భూగోళం మొత్తం దైవ గ్రంథం ఉంది, చివరి దైవ గ్రంథం. ఇది మన ఊర్లో మనకి ఏదో ఈ కొద్ది మంది సాయిబులు, ఈ కొద్ది మంది ఏదో అజాయిటం, అల్లా పిలుపో, ఏదో వాళ్ళు ఏదో ఊహించుకొని, వాళ్ళు ఏదో అనుకొని ఒక టైప్ ఆఫ్ మెంటాలిటీ మైండ్తోని ఫిక్స్ కావటం కాదు. ఇలాగా భూమండలం మొత్తం అజాన్ ఉంది, ఉందా లేదా? ఎన్ని దేశాలైతే ఉన్నాయో రాత్రింబవళ్ళు ఒక అద్భుతమైనటువంటి సూచనలు దీంట్లో మీకు ఉన్నాయి. రాత్రింబవళ్ళు నిరంతరం అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్ అనే అజా నిరంతరం, నిమిషం కూడా గ్యాప్ లేకుండా భూగోళంలో, భూమండలం మొత్తం మీద వినిపించబడుతూ ఉంది. ఎంత అద్భుతమైన సూచన అండి ఇది. ఇక్కడ అజా అయిపోయింది. ఎలా చెప్తారు మీరంటే ఇక్కడ అజా అయిపోయింది కరెక్ట్గా. ఇప్పుడు కొంతమంది 12:30కి అజా ఇచ్చారు. ఇక్కడ నుంచి కరెక్ట్గా మీరు బొంబాయి అలా చూసుకుంటే ఒక 7-8 నిమిషాలు గ్యాప్ ఉంటుంది, 10 నిమిషాలు గ్యాప్ ఉంటుంది. ఇంకా గుజరాత్ సైడ్ చూస్తే అరగంట గ్యాప్ ఉంటుంది. ఢిల్లీ దాకా చూస్తే 20 నిమిషాలు, అరగంట గ్యాప్ ఉంటుంది. అర్థమవుతుందా? 7 అజా అయిపోగానే అక్కడ అజా అవుతుంది. ఇటు చూసుకుంటే ఇంకా ముందు ఉంటుంది, మనకంటే ముందు ఉంటుంది. మీకు అలా చూసుకుంటే మలేషియా చూసుకుంటే 2:30 గంటల ముందు వాళ్ళకి అయిపోయింది, అసర్ టైం అవుతుంది వాళ్ళకి. అసర్ కూడా అయిపోయిందో ఏమో ఇంకా, ఎందుకంటే మలేషియా 2:30 గంటల ముందు మనకంటే. సౌదీ 2:30 గంటల వెనక. ఇప్పుడు మనకి జుమ్మా అయిపోయిన తర్వాత మళ్ళీ సౌదీలో జుమ్మా స్టార్ట్ అవుతుంది. అక్కడేమో మలేషియాలోనేమో జుమ్మా అయిపోతుంది. అర్థమవుతుందా? అజా అంటే అజా ఇచ్చే కదా ఎవరైనా. 5 సార్లు అజా రాత్రింబవళ్ళు భూమండలం మొత్తం మీద అజా వినిపించబడుతూ ఉంది. మనోళ్ళు అనుకుంటున్నారు ఇది ప్రాంతీయ ధర్మం, ఇదేదో కులం, ఇదేదో మతం, ఇస్లాం అంటే వీళ్ళేదో గుంపును పెంచుకుంటున్నారు అనుకుంటున్నారు. కాదు, ఇది దైవ ధర్మం. కాబట్టే భూమండలం మొత్తం దైవం విస్తరింపజేశాడు.
అల్లాహ్ విస్తరింపజేశాడు. అర్థమవుతుందా? మనుషులు విస్తరింప చేయలేరు. ప్రాంతీయ ధర్మాలన్నీ ప్రాంతాలకే పరిమితమైనవి. వ్యక్తుల పేరుతో వచ్చిన ధర్మాలు వ్యక్తులకే పరిమితమైపోయినాయి. ఎక్కడి నుంచి వేరే దేశానికి పోయిన ఇద్దరు ముగ్గురు ఏదో అక్కడక్కడ వీళ్ళు తీసుకుపోతే తప్ప ఇది అలా కాదు. కాబట్టి పవిత్ర రంజాన్ మాసం కోట్ల మంది 300 కోట్ల మంది సుమారు ఉపవాసాలు ఉంటున్నారు. రాత్రింబవళ్ళు అజా ఉంది, రాత్రింబవళ్ళు దైవారాధన ఉంది. అందరూ కూడా నిత్యం ఇప్పుడు ఇంకా దైవ గ్రంథం కోట్ల మంది 300 కోట్ల మంది సుమారు దైవ గ్రంథం నిత్యం పఠిస్తూ ఉన్నారు. మన దేశ జనాభా ఎంత అండి? 140 కోట్లు. కానీ దైవ గ్రంథాన్ని పఠించే చివరి దైవ గ్రంథం దివ్య ఖురాన్ని పఠించేటటువంటి జనం ఎంతమంది అంటే 300 కోట్లు సుమారు. 300 కోట్లు నమాజులు అదే కదా, గ్రంథాన్ని కదా పఠించేది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంత దైవ ధర్మాన్ని, ఇంత పెద్ద ధర్మాన్ని భూమండలంలో విస్తరింపజేసి ప్రతి మానవుడికి సూచనగా పెట్టాడు. ఏంటట? ప్రతి జ్ఞానం ఉన్న ప్రతి మానవుడికి సూచనగా పెట్టాడు. నిన్ను సృష్టించిన దైవమే నీ ముందు ధర్మం తీసుకొచ్చాడు. ఇక్కడ కులాల ప్రస్తావన కాదు, మతాల ప్రస్తావన కాదు. ఎక్కడ సాయిబుల ఇంట్లో పుట్టియాలా, హిందువుల ఇంట్లో పుట్టియాలా, క్రైస్తవుల ఇంట్లో పుట్టియాలా, ఇండియాలో పుట్టియాలా, జర్మనీలో పుట్టియాలా, జపాన్లో పుట్టియాలా, ఇండోనేషియా పుట్టియాలా, అది ఆయన ఇష్టం. ఎక్కడ పుట్టినా నీ జ్ఞానం ఇవ్వబడదా లేదా? ఎవరింట్లో పుట్టినా ఎక్కడ పుట్టినా ఆ ప్రతి జాతిలోనూ ప్రవక్తలను పంపించాను, గ్రంథాలు అవసరమైన చోట గ్రంథాలు పంపించాను. యూనివర్సల్గా మాట్లాడుకుంటే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, నేను చివరిగా ఈ దివ్య ఖురాన్ని పంపించాను. దీనికంటే ముందు గ్రంథాలు వచ్చాయి కదా, గ్రంథాలన్నీ వచ్చాయి. జాతుల్లో అవసరమైన చోట ప్రవక్తలు వచ్చారు. వాళ్ళందరూ వచ్చి ఏం చెప్పారు ఇక్కడ మనం పరిశీలించుకోవాలి. వాళ్ళందరూ వచ్చి మేము దేవులమి, మాకు భక్తి చేయండి అని ఎవరైనా చెప్పారా? పరిశీలించుకుంటున్నాం మనం. అర్థమవుతుందా? జ్ఞానం ఉన్న ప్రతి మనిషి నీ దైవం ఎవరో నువ్వు పరిశీలించు, నీ దైవం ఎవరో నువ్వు ఆలోచించు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించితే గ్రంథాలన్నీ ఏం చెప్పాయి? మరి ప్రవక్తలు ఎవరైనా వచ్చి, ప్రవక్తలు కానీ, ఋషీశ్వరులు కానీ, యుగపురుషులు కానీ, మహానుభావులు కానీ, పండితులు కానీ ఎవరైనా నేను దేవుణ్ణి, నన్ను ఆరాధించండి అని చెప్పిన ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఒకటి, మీరు దైవ ప్రవక్తలను కానీ, పండితుల్ని కానీ, యుగపురుషులను కానీ, ఋషీశ్వరులను కానీ దేవుడి ప్లేస్తో సమానంగా మీరు పెట్టి ఆరాధిస్తే మీరు దైవ ధర్మం మీద నుంచి దారి తప్పిపోయినట్లే. ఇస్లాం అంటే దైవధర్మం. అర్థమవుతుందా? ఎలాగ మీరు చెప్తారంటే వాళ్ళెవరు దేవుళ్ళం అని చెప్పగతలకే మీరు వాళ్ళని దేవుడి ప్లేస్లో పెట్టేసి వాళ్ళని దేవుడితో సమానంగా చేయటం. వారు మీకు కళ్ళు ఇచ్చారా? వాళ్ళు దేవుడు అని చెప్పలేదు. ఓకే, వాళ్ళు భూమి నిర్మించడంలో, భూమిని సృష్టించడంలో వారి పాత్ర ఏమైనా ఉందా? వారు కూడా మానవులే. కాకపోతే మానవుల్లో గొప్పోళ్ళు. యుగపురుషులు కానీ, ప్రవక్తలు కానీ మానవుల్లో గొప్పలు. ఆ పోస్టు దైవమే వారికి ఇచ్చాడు, అల్లాహ్ వారికి ఇచ్చాడు. అర్థమవుతుందా? కాబట్టి ఒకటి, వాళ్ళు దేవుళ్ళం అని చెప్పలేదు. పోనీ ఈ సృష్టిని నడిపించడంలో కానీ, సృష్టిని సృష్టించడంలో కానీ వారి పాత్ర ఏమైనా ఉందో, వారి యొక్క పాత్ర అంటే అర్థమైంది కదా, వారు ఏమన్నా దీంట్లో హెల్ప్ చేశారా దైవానికి? ఏం లేదు. ఇసుక రేణువు కాడ నుంచి, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, మహాపర్వతం వరకు, నీటి బిందువు కాడ నుంచి మహాసముద్రాల వరకు, భూమి నుంచి ఆకాశం వరకు, ఇదంతా మీరు ఏది ముట్టుకున్నా, ఏది చూసినా, మనుషులతో సహా ఇంక్లూడింగ్ జీవులు, నిర్జీవులు, ఏది చూసినా దాన్ని సృష్టికర్త అయినటువంటి దైవం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అరబీలో చెప్తాయి, ఆయనే సృష్టించాడు. ఇందులో ఏమైనా డౌట్ ఉందా? ఇసుక రేణువుని పట్టుకోండి, ఇది ఎవరు సృష్టించారంటే భూమి ఆకాశాల యజమాని, నిన్ను నన్ను సృష్టించినోడు. పర్వతాన్ని ఎవరు తయారు చేశారంటే భూమి ఆకాశాల యజమాని. ఆకాశాన్ని ఎవరు నిర్మించారంటే భూమి ఆకాశాల యజమాని. నీ శరీరంలో అరికాల నుంచి, ఆయన చెప్తున్నాడు, భూమి నుంచి ఆకాశం వరకు ఆయనే సృజించాడు. నీ శరీరంలో అరికాల నుంచి నెత్తిదాకా నక్కసిక్క పర్యంతం, ఏంటట? నక్కసిక్క పర్యంతం ఆయనే నిన్ను సృజించాడు. కాబట్టి దైవం అంటే భూమి ఆకాశాల యజమాని, సృష్టికర్త. ఆయన ఒకే ఒక్కడు ఉంటాడు. ఇద్దరు కానీ, ముగ్గురు కానీ, ముక్కోటి కానీ ఉండరు. దైవానికి ప్రవక్తలకి మనకి తేడా తెలియాలి. ప్రవక్తలు దైవంచే, అల్లాహ్చే పంపబడినటువంటి ప్రవక్తలు మెసెంజర్స్. ఏంటట? మెసెంజర్స్. ఏం మెసేజ్ ఇచ్చారు వీళ్ళందరూ కలిసి? ఏం మెసేజ్ ఇచ్చారు? దైవం ఒకడున్నాడు, ఆయన ఆకాశాలపైన ఉన్నాడు, ఆయనే అందరికీ దైవం. మానవులకి ఈ లోకం మొత్తం వశం చేయబడ్డది,
మానవులకి ఈ మొత్తం లోకం వశం చేయబడ్డది. వశమైన లోకంలో అన్ని వస్తువులు తినుకుంటూ తాక్కుంటూ ధర్మసమ్మతమైనవి తినదగినవి ఉన్నాయి, తినకూడనివి ఉన్నాయి, చేయదగిన పనులు ఉన్నాయి, చేయకూడని పనులు ఉన్నాయి. ఉన్నాయా లేవా? ఉన్నాయి. కాబట్టి నీకు జ్ఞానం ఇవ్వబడ్డది, నీ ముందు మంచి చెడు రెండూ పెట్టబడ్డాయి. ఎవరు పెట్టారా అంటే దైవమే పెట్టాడు. పగలు రాత్రులాగా నీ ముందు దైవధర్మం కాంది ఎన్నైనా ఉండొచ్చాయి. 1 ఉందా, 2 ఉన్నాయా, 3 ఉన్నాయా, 3 ఉన్నాయా, కోట్ల కొద్ది ఉన్నాయా, అవన్నీ ఎన్నున్నా దైవధర్మం మాత్రం ఒక్కటే ఉంది. దాన్ని ఖురాన్లో చెప్తాడు, నా ముందు ఇస్లాం తప్ప మరొకటి ఆమోదయోగ్యం కాదు. అంటే దైవధర్మం, నేను ఇచ్చిన ధర్మం తప్ప ఇంకోటి నా ముందు ఆమోదయోగ్యం కాదు అంటున్నాడు. అంటే ధర్మం అంటే ఒకటే ఉంది, అది మనుషులందరికీ సమానమే. ఎందుకంటే ఈ ఖురాన్ ఏం చెప్తుంది, ఇంత పెద్ద విస్తరించినటువంటి ఖురాన్ ఏం చెప్తుంటే పూర్వం వచ్చిన గ్రంథాల్లో కూడా సత్యం ఉంది. అర్థమవుతుందా? అది కూడా ఖురానే. ఇప్పుడు ఇబ్రహీం, ఇస్సాహకు గ్రంథాల్లో కూడా ఇది ఉంది, ఖురాన్ ఉంది అని చెప్పడం జరిగింది కదా. అట్లే పూర్వ గ్రంథాల్లో ఉన్న ఈ ఖురాను పూర్వ గ్రంథాల్లో కూడా ఉంది. ఈ మాటలు దాంట్లో కూడా ఉన్నాయి. అంటే ఏ గ్రంథం చూసిన ఇప్పుడు ప్రవక్తలు ఎవరు కూడా మేము దేవుళ్ళం అని చెప్పలే. ఒక విషయం క్లియర్ అయిపోయింది. వాళ్ళు కూడా దేవుడు ఒక్కడని పరిచయం చేశారు. ఓకే, క్లియర్. ఇక్కడ రెండో విషయం, ఫస్ట్ దేవుడు ఒక్కడే, అది యుగ పురుషులు చెప్పారు. ఆ తర్వాత గ్రంథాలు తీసుకుంటే ఖురానికి పూర్వం ఏ గ్రంథం తీసుకున్నా దైవం ఒకే ఒక్కడని తెలియజేసే తప్ప 2, 3 ముక్కోటని ఏ గ్రంథం కూడా తెలియజేయలేదు. మీరు ఎలా చెప్తారు? మా గ్రంథాల్లో మాకు చాలామంది దేవుళ్ళు ఉన్నారని చెప్పేవారైనా అంటే సూర్యాల అంబియా 21వ అధ్యాయంలో 24వ వచనంలో వాళ్ళు అల్లాని కాదనంటే ఆ దైవాన్ని కాదని ఇతరుల్ని ఆరాధ్యులుగా చేసుకున్నారా? చేసుకున్నారా లేదా? కానొస్తుంది కదా మనకి. మీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉంటే, వాళ్ళ దగ్గర ఏమన్నాయట? గ్రంథాలు ఉన్నాయి. సాక్ష్యం ఉంటే మీరు తీసుకొని రండి. ఈ గ్రంథం కూడా ఉన్నది, నా యుగపు ప్రజల కొరకు హితబోధ గరిపిన గ్రంథాలు కూడా ఉన్నాయి, ఈ గ్రంథం కూడా ఉన్నది. ఇప్పుడు పరిశీలిద్దాం, జాగ్రత్తగా పరిశీలిద్దాం. పరిశీలించితే గ్రంథాల్లో మనుషుల్ని 7వ అధ్యాయం 172వ వచనంలో మానవులందరి యొక్క ఆత్మల్ని ఆదాం గారి వీపుల నుంచి తీసి ఆ ఆత్మలన్నింటినీ ముందే అల్లతల ఆ దైవం ప్రమాణం చేశాడు, నేను మీ రబ్బుని కాదా? అర్థమవుతుందా? మీ పోషకుడిని కాదా? మీ యజమాని కాదా? మీ దైవాన్ని కాదా అని చెప్పి అందరి ఆత్మల్ని, మొట్టమొదటి ఆదాం గారి ఆత్మ, తర్వాత పుట్టబోయే ఆత్మ కాడ నుంచి ఆఖిరత్ ప్రళయం రోజు పుట్టబోయే ఆత్మతో సహా ప్రమాణం చేపించే ఉంచాడు. ప్రతి మనిషి ఆత్మ ప్రమాణం చేసి వచ్చింది, గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. ఇప్పుడు ఆ ప్రమాణం చేసిన ఆత్మ భూమి మీదకి వచ్చిన తర్వాత మరిచిపోయారు దైవాన్ని, అల్లాని మర్చిపోయారు. అర్థమవుతుందా? అదే అంటాడు అన్ని గ్రంథాల్లో, దైవాన్ని వారు గుర్తించవలసిన విధంగా గుర్తించలేదు. ఏంటట? దైవాన్ని వారు గుర్తించవలసిన విధంగా గుర్తించలేదు. గుర్తిస్తే వారిల్లో భయభక్తులు జనిస్తాయి, మానవ జీవిత బాధ్యత తెలుస్తుంది, మానవ జీవిత పరమార్థం వారికి లభిస్తుంది. ఏం గుర్తించాలట? ఎలా గుర్తించాలట? గ్రంథాల ఆధారంగా అంతరాత్మ ప్రబోధిని ఏదైతే చెప్తుందో, ఎవరికైనా ఆపదొచ్చింది మొట్టమొదట గుర్తుపెట్టుకోండి. భూమండలం మొత్తం ఉన్నటువంటి దివ్య ఖురాన్లో వచనాలని నేను తెలుగులో మీకు అనువాదం వివరిస్తున్నాను. ఎవరికైనా ఆపదొచ్చింది, ఇప్పుడు అనాసాగరం నుంచి అలా బౌద్ధ స్తూపంకి వెళ్ళో నేలకొండపల్లి నుంచో పోతున్నారు, ఏదో అడావుడిలో ఉన్నారు, ఖమ్మంలో ఎవరో హాస్పిటల్లో ఉన్నారో ఇంకేదో అర్జెంట్ పని మీద బయ్యని వెళ్తున్నారు. మీరు వెళ్తుంటే అక్కడ రోడ్డు ఎక్కే సమయానికి మీరు చూసుకోలేదు, పెద్ద లారీ ఎదురుగా వస్తుంది, మీరు బండి మీద ఉన్నారు, మీ వైఫ్ వెనక్కు కూర్చొని ఉన్నారు. అర్థమవుతుందా? మీ వైఫ్ వెనక్కు కూర్చొని ఉన్నారు, లారీ వచ్చి దగ్గరకు వచ్చి బ్రేక్ కొట్టింది, అని గదిచ్చాడు. కొద్దిగా అయితే యాక్సిడెంట్ అయ్యేదే, ఇద్దరు లారీ కింద పడిపోయేవాళ్ళే. అప్పుడు అకస్మాత్తుగా మీ గుండెల నిండా భయం, మొత్తం ఒళ్ళంతా వణుకుతుంది, గడగడ వణుకుతున్నారు. అప్పుడు మీకు ఎవరు గుర్తొస్తారు చెప్పండి? సాయిబులకైనా, హిందువులకైనా, ఎవరికైనా ఎవరు గుర్తొస్తారు చెప్పండి? ఎవరు గుర్తొస్తారు? ఆపద సమయంలో ఎవరు గుర్తొస్తారు? ఎటువైపు చూసి దేవుడా అంటారు, ఆకాశం వైపు చూసి దేవుడా. హిందువులైతే దేవుడా అంటారు, ముస్లింలు అయితే అల్లా అంటారు. అది పిలుపులయ్యి, అర్థమవుతుందా? అల్లా అన్నాయనే దేవుడు అన్నాయని. ఇది అరబీ భాష, తెలుగు. ఓ మై గాడ్ అంటాడు ఇంగ్లీష్ వాడైతే, అంతేనా? ఓ మై గాడ్, ఇవాళ నువ్వు కాపాడకపోతే నేను ఈ లారీ కింద పడి చనిపోయేవాన్నే. ఫస్ట్ మీ అంతరాత్మ ఏం చెప్తుంది అంటే, నీకు కష్టం తగిలినప్పుడు భూమి మీద నువ్వు పెట్టుకున్న అన్నీ మర్చిపోతావు.
ఇది క్లియరా? అప్పుడు నీకు ఎవరు గుర్తురారు? ఇంట్లో ఉన్నది, బయట ఉన్నది, ఊర్లో పెట్టుకుంది, అన్నీ ఎయ్యి గుర్తురావు, అన్నీ మర్చిపోతావు. నిన్ను పుట్టించినోడు గుర్తొస్తాడు నీకు. ఆకాశం వైపు చూస్తావు, ఆ దైవం ఒకే ఒక్కడున్నాడు. ప్రతి మానవ అంతరాత్మ సమాధానం చెప్తుంది, దైవం ఒకే ఒక్కడున్నాడు. అంతరాత్మ సాక్ష్యం, అన్ని గ్రంథాలు చెప్తున్నాయి, దైవం ఒకే ఒక్కడున్నాడు. మ్యాచ్ అయిందా? మ్యాచ్ అయింది. ఆ దైవాన్ని ఎలా గుర్తించాలి? మరి గుర్తించవలసిన విధంగా గుర్తించలేదు. ఆ దైవాన్ని గుర్తించడానికి 3 లక్షణాలు ఉన్నాయి. ఏ గ్రంథం వాళ్ళనైనా ప్రజలను అడగండి, లేదా 7th క్లాసు 5th క్లాస్ పిల్లగాడిని అడగండి, పుట్టించేవాడు దేవుడా, పుట్టినవాడు దేవుడా? అందరూ ఒకసారి సమాధానం చెప్పండి. పుట్టించేవాడు దేవుడా, పుట్టినవాడు దేవుడా? పుట్టించేవాడే దేవుడు. 5వ తరగతి పిల్లగాడిని అడగండి, చెప్తాడు. అతనికి బైబిల్ తెలియదు, అతనికి ఖురాన్ తెలియదు, అతనికి భగవద్గీత తెలియదు, అతనికి ఏ గ్రంథం తెలియదు. మరి అతనేంటి? 5వ తరగతి పిల్లగాడు, చిన్న పిల్లగాడు కూడా, 7th క్లాస్ పిల్లగాడు, 5వ తరగతి 5th క్లాస్ పిల్లగాడు, పుట్టించేవాడే దేవుడు అని చెప్తున్నాడు. అంతరాత్మ సాక్ష్యం, పుట్టకముందే తల్లి గర్భంలో పిండం తయారైంది, ప్రాణం పంపించడానికి ముందు దైవదూతకిచ్చి నిన్ను భూలోకానికి పంపిస్తున్నాను, నువ్వు నన్ను మర్చిపోతావు. బాధ్యతల్లో పడి, ఎంజాయ్మెంట్లో పడి, అర్థమవుతుందా, ఆ యొక్క పనుల్లో పడి, ఆలోచనలో పడి, సముద్రం నైనా ఏదొచ్చంట కానీ సంసారాన్ని ఏదలేమంట. భూలోక జీవితంలో సంసారం అనే సముద్రంలో పడి, అర్థమవుతుందా, ఆలోచనలో పడి, తల్లిదండ్రుల వ్యామోహంలో పడి, ప్రేమలో పడి, అందులో పడి, ఇందులో పడి నువ్వు నన్ను మర్చిపోతావు. మర్చిపోయినప్పుడు నేను గుర్తు చేసే బాధ్యత నాదే అలా అంటున్నాడు. అర్థమవుతుందా? అందుకే ఆపద వచ్చింది ఒక్కసారిగా, మర్చిపోయిన దైవాన్ని నువ్వు గుర్తు చేసుకున్నావు. ఎమ్మటే పైకి చూసి, అల్లా, ఓ దైవమా, ఇవాళ నువ్వు నన్ను కాపాడావు, నువ్వు కాపాడకపోతే ఇవాళ ఆఖరి రోజు అయిపోయేదే, నాకు ఆఖరి గడి అయిపోయేదే అని చెప్పి ఆలోచన. కానీ మనిషి ఎలాంటి వాడంటే, ఆలోచన పరులు కొంచెం ఆలోచన చేయాలంటున్నాడు. మనిషి ఎలాంటి వాడంటే, ఇక్కడి నుంచి ఆపద అయిపోయింది, ఇద్దరు కింద పడ్డారు, లేపారు, బండి లేపారు, లారీయోడు ఏదో గబక్కన మాట అన్నాడు, భార్యని లేపిండు, చేయబెట్టి దులుపుకున్నారు, ఇట్లా దులుపుకున్నారు, బండి ఎక్కారు, ఆ మూల తిరిగి అటు ఖమ్మంకి వెళ్ళి సెంటర్ తిరిగి అటు బాగానే మళ్ళీ అసలు ఎప్పుడు నేను దేవుడు ఒక్కడే అని ఆలోచనే చేయలేదు, అసలు దేవుడే లేడు, నేను ఆయన ఎప్పుడు నేను అడగలేదు, నాకు దేవుడు అవసరమే లేదు అనే విధంగా ఈ మానవుడి ప్రవర్తన ఉన్నది అంటున్నాడు. అర్థమవుతుందా? ఎంత మానవుడు ఎంత జగడాలు మారంటే, తొందరపాటు గలవాడు, ఓర్పు లేనివాడు, తొందరగా మర్చిపోయేవాడు, తొందరగా మర్చిపోతాడు. ఆపద అయిపోయింది, 10 నిమిషాలు కాలే, మళ్ళీ ఇంటికి వచ్చి సాయంత్రం ఈ పిల్లగాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి చెప్తారు, వామ్మో ఇవాళ పెద్ద ఆపద తప్పిపోయింది, మనం ఇది పెట్టుకోవాలి, ఆ కూలు పెట్టుకోవాలి, ఈ కూలు పెట్టుకోవాలి, అక్కడ మొక్కోవాలి, ఇక్కడ మొక్కోవాలి అనేటటువంటి దారి తప్పిపోయి, దైవానికి సమానంగా, నిన్ను పుట్టించిన వాడికి, నిన్ను ఆపదలో ఆదుకున్న వాడికి సమానంగా ఇతరుల్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తాడు. ఎస్ ఆర్ నో? ఈ పనులు మానుకోమంటున్నాడు. ఈ పనులు మానుకోండి, ఎందుకంటే బుద్ధిమంతులకు మాత్రమే ఈ మాటలు అర్థమవుతాయి. మళ్ళీ ఆపద రాదనుకుంటున్నాడు, ఇంకా ఆపదే రాదు నాకు అనే ఆలోచనతో ఉన్నాడు. మళ్ళీ ఆపద వచ్చినా మళ్ళీ ఇంకోసారి చేనుకి వెళ్ళాడు, అర్థమవుతుంది, ఆ పొలానికి వెళ్ళాడు. ఆ మిరప తోటలో గీమని చెప్పి పొద్దున్నే గడ్డి మొత్తం బాగా గడ్డి పెరుగుంది, ఆ మిరపతోట బాగా పండింది. ఆ మిరపతోట కాటికి పోయాడు, పొద్దున్నే ఏదో తడేయటానికో నీళ్ళు పెట్టడానికో పోయాడు. అక్కడ గిట్టమ్మ నుంచి ఇట్లా కాలు పెట్టగానే అక్కడ బుస్సును పాములు వేసి కాటికి పోయేసరికి అటు నిలబడ్డాడు. అదంతే ఎదురుగా నిలబడింది, అర్థమవుతుందా, నిలబడింది, భయం అవుతుంది, ఒళ్ళంతా వణుకుతుంది, కాటేలా జస్ట్ అయితే కాటేసేదే. ఇప్పుడు భయంతో కడకడ వణుకుతున్నాడు. ఎవరు గుర్తొస్తారు చెప్పండి? పైవాడే గుర్తొస్తాడు, నిన్ను పుట్టించినవాడే గుర్తొస్తాడు. నువ్వు ఎందుకంటే అప్పుడు రోడ్డు మీద పడ్డప్పుడు మర్చిపోయావు కదా, మళ్ళీ ఇంకొక ఆపద తీసుకొచ్చాడు. కాబట్టి జాగ్రత్తగా గమనించండి. ఆపదలు ఎందుకు వస్తాయంటే, దైవం అంటున్నాడు, నువ్వు నన్ను మర్చిపోయావు, నేను ఒకడున్నానని నీకు గుర్తు చేయడానికే నీకు ఆపదలు పరీక్ష నిమిత్తం ఇస్తున్నాను. క్లియరా? ఇందులో ప్రవక్తలు మేము దేవుళ్ళం అని చెప్పాలా, దేవుడు ఒక్కడని చెప్పారు. ఇక్కడ మనకి గ్రంథాలు కూడా దేవుడు ఒక్కడని చెప్పాయి. మన అంతరాత్మ కూడా 5వ తరగతి పిల్లగాడి కాడి నుంచి 7th క్లాస్ పిల్లగాడి కాడి నుంచి దేవుడు ఒక్కడే, ఆయన పుట్టడు అనేటటువంటి సాక్ష్యం చెప్తుంది అంతరాత్మ. రెండో క్వాలిటీ,
మరణాన్ని ఇచ్చేవాడు దేవుడా, మరణించేవాడు దేవుడా? మరణాన్ని ఇచ్చేవాడు దేవుడండి, మరణించేవాడు దేవుడు కాదండి. మరణాన్ని ఎవరైనా మనం అక్కడికి వెళ్ళాం, మరణం ఇప్పుడు ఎదురుగా వెళ్తున్నారు, ఎవరు చనిపోయారు పాపం. అక్కడికి నిన్న సాయంత్రమో లేకుంటే పొద్దునో జనాలు అందరూ వచ్చి అలా చూసి చనిపోయిన వ్యక్తిని చూసి కొద్దిగా ఎసంటికి పక్కకు వచ్చి, అయ్యో పాపం దేవుడు అంతవరకే ఆయుష్ ఇచ్చాడు, దేవుడు అంతవరకే నూకలు పెట్టాడు అని అంటారా అనరా? అంతేగాని దేవుడు చచ్చిపోయినోడు ఎప్పుడు దేవుడు కాదు. దేవుడు మరణాన్ని ఇస్తాడు, దేవుడు మరణించాడు. మీరెవరినైనా దేవుడు అనాలంటే ఆయన మరణాన్ని ఇచ్చేవాడై ఉండాలి. ఆయనే అరబీలో చెప్తే అల్లా అంటారు. అర్థమవుతుందా? భూమండలం మీద ఎవరికి మరణం ఇచ్చినా ఆయనే ఇచ్చేది. క్లియరా? మన అనాసాగరంలో కాదు, మన ముదిగొండ మండలంలో కాదు, నేలకొండపల్లి అండి, ముదిగొండ మండలం, నేలకొండపల్లి మండలం కాదు, ఎక్కడ చూసుకున్నా కానీ భూమండలం మీద ఏ మనిషికి ప్రాణం పోయే సమయం ఆసన్నమైనప్పుడు ఆ యొక్క మరణాన్ని ఇచ్చేవాడు ఒకే ఒక్కడు. హిందువులకు ఒక దేవుడు, సాయిబులకు ఒక దేవుడు మరణాన్ని ఇవ్వటం, క్రైస్తవులకు ఒక దేవుడు మరణాన్ని ఇవ్వటం, అలా మరణాన్ని ఇచ్చేవాడు దేవుడు. క్లియర్ దేవుడి లక్షణాలు. ఇంకా మూడోది, ఇది గ్రంథాలన్నింటిలో ఉంది, లం యలిద్ వలం యూలద్. ఆయనకి ఎవరి సంతానం లేరు. 112 అధ్యాయం 3వ వచనం 4వ వచనం. ఆయన కూడా ఎవరి సంతానం కాదు. 4వ వచనం, వలం యకుల్ లహు కుఫువన్ అహద్. ఇంతవరకు ఎవరైనా దేవుణ్ణి చూశారా? చూడలేదు. మరి చూసే వాటిని దేవుడు అని అనొచ్చా? అనకూడదు. ఇంతే, ఈ 3 లక్షణాలే. నువ్వు ఏ పేరుతోనని పిలువు, ఆయన్ని బ్రహ్మాను పలుకుతాడు, అల్లాను పలుకుతాడు, యెహోవాను పలుకుతాడు, ఓ మై గాడ్ అని పలుకుతాడు, భగవంతుడా అని పలుకుతాడు, దేవుడా అని పలుకుతాడు, ఓ సృష్టికర్త అని పలుకుతాడు. అర్థమవుతుందా? ఆయనకున్న పేర్లన్నీ ఉత్తమమైనవే. బనీ ఇశ్రాయేలు చెప్తున్నాడు, అల్లా అని పిలవండి, రెహమాన్ అని పిలవండి, రహీం అని పిలవండి, ఆయనకున్న పేర్లన్నీ ఉత్తమమైనవే. ఈ పేర్లన్నింటిలో ఈ 3 లక్షణాలు తప్పనిసరిగా ఉండాలి. పుట్టించేవాడై ఉండాలి, పుట్టినోడై ఉండకూడదు. రెండోది, మరణాన్ని ఇచ్చేవాడై ఉండాలి, మరణించినోడు చచ్చిపోయినోడు అయి ఉండకూడదు. మూడో లక్షణం, ఆయన కనిపించని వాడై ఉండాలి. ఆయన భూలోకానికి రావాల్సిన అవసరం లేదు. ఎందుకు రావాల్సిన అవసరం లేదంటే ఆకాశాలపై నుండే సృష్టి సామ్రాజ్య పీఠాన్ని నడిపించగల, పోషించగల శక్తి సామర్థ్యాలు ఆయనకు ఉన్నాయి. చిన్న ఉదాహరణ చెప్పుకుంటే, సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. ఎన్ని కిలోమీటర్లు? లక్షలో మరి కోట్లో, నాకు కూడా అది లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. ఉదాహరణకు చెప్పుకుందాం. సూర్యుడి యొక్క వెలుగు, వేడిమి భూమి మీదకి రావాలి అంటే సూర్యుడే భూమి మీదకి రావాలా? అక్కడుండే సూర్యుడు వెలుగు, వేడిమి ఇవ్వగలడు. ఇప్పుడు చిన్న మిర్రర్ ఒకటి పెట్టామనుకోండి, ఆ మిర్రర్లో చూస్తే సూర్యుడు పైన ఉన్నాడు, ఎక్కడో ఉన్నాడు, మళ్ళీ మిర్రర్లో కూడా కనరాడా? మిర్రర్లో అద్దంలో కూడా కానొస్తాడు. ఆ కిరణాలు వస్తూ ఉంటాయి, సూర్యకిరణాలు వస్తూ ఉంటాయి, మన మీద పడుతూ ఉంటాయి. ఆయన అక్కడే ఉన్నాడు, కానీ ఆయన కిరణాలు వచ్చాయి. సూర్యుని కంటే కోటి సూర్యుల శక్తిమంతుడు, ఇంకా కోటి సూర్యుల కంటే ఎక్కువ శక్తిమంతుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, ఆ దైవం. అర్థమవుతుందా? కోటి సూర్యులని ఒక్క సూర్యునే చూడాలి. ఇప్పుడు బయటికి పోయి ఎండకు పోయి కొద్దిసేపు సూర్యుడికి వెళ్ళి చూడు, ఒక 5 నిమిషాలు చూడగలుగుతావా? ఒక్క సూర్యుడిని కాదు, కోటి సూర్యుల కంటే ఎక్కువ తేజోమయుడు. ఆయన్ని తెలుసుకోవడానికే మనిషికి ఇంత పెద్ద జ్ఞానం ఇవ్వబడింది. మనిషి మెదడు 100 కంప్యూటర్లు కాదు, 1000 కంప్యూటర్ల కంటే కూడా చాలా పదునైనది, చాలా గొప్పది. ఎస్ ఆర్ నో? మనిషి మెదడే కదా కంప్యూటర్ని కనుక్కుంది. 100 కంప్యూటర్లు కాదు, 1000 కంప్యూటర్లు కాదు, 1,00,000 కంప్యూటర్ల కంటే కూడా గొప్పది మానవ మెదడు. ఈ మెదడు నీకు దైవం ఎందుకు ఇచ్చాడు అంటే నీ బాధ్యతని విస్మరించమాకు. కాబట్టి ఇక పవిత్ర రంజాన్ మాసంలో ఉన్న దైవం యొక్క లక్షణాలు అర్థమైనాయి అనుకుంటున్నాను. మానవ జీవిత పరమార్థం ఈ 3 లక్షణాల ద్వారా తెలుసుకొని ఆయన్ని ఆరాధించటంలోనే ఉంది. భూమండలం మొత్తం ఉన్నటువంటి దైవధర్మం. ఇస్లాం అంటే అది అరబ్బీ వర్డ్, తెలుగులో చెప్తే దైవధర్మం. నీ ముందుకి ఈ సూచనలు వచ్చాయి, అర్థమవుతుందా? సూర్యుడు ఒక్కడే, చంద్రుడు ఒక్కడే, భూమి ఒక్కటే, అర్థమవుతుందా? మానవులందరూ ఒకటే, మానవులందరికీ ఈ ప్రకృతిలో ఏదైనా సరే సమంగా ఉంది, అర్థమవుతుందా? వర్షం కురిసింది, అందరికీ సమంగా ఇచ్చాడు ఆ దైవం అల్లాహ్ తఆలా. చీకటి పడ్డది, అందరికీ నిద్రను పెట్టాడు. ప్రాకృతికంగా, ప్రకృతి పరంగా ఏ యొక్క జాతికి కానీ, ఏ యొక్క మనిషికి కానీ ఎటువంటి తగ్గింపులు, ఎక్కింపులు లేవు. అందరూ 8 గంటలే నిద్రపోవాలి, 6 గంటలుగా. అందరికీ పగలు ఒకటే, అందరికీ రాత్రి ఒకటే, అర్థమవుతుందా? అందరికీ ఆకలేస్తుంది, అందరు తినేది అన్నమే,
అవునా కదా? అందరు తాగేది మంచినీళ్ళే. దాహం వేస్తే సాయిబులేమో మంచినీళ్ళు తాగుతారు, హిందువులేమో పాలు తాగుతారు, క్రైస్తవులేమో తేనె తాగుతారు. అవునా? దాహం తీరటానికి అందరికీ దాహం ఒకటే, దాహం తీర్చే వస్తువు ఒకటే. అందరికి ఆకలేస్తుంది, అందరూ తినేది అన్నమే. రోజు బిర్యానీ తినరు, అర్థమవుతుందా? అప్పుడప్పుడే తినాలి బిర్యానీ. రోజు తింటే గ్యాస్ ట్రబుల్ వచ్చి రోగాలు వచ్చి చచ్చిపోతాం. అవునా కదా? అలాగా మానవులందరూ ముందు సమానమనేటటువంటి విషయం గుర్తించండి. దైవం ప్రకృతి పరంగా ఏది ఇచ్చినా సమంగా ఇచ్చాడని గుర్తించండి. మనం అందరం కలిసిమెలిసి ఉండాలి. మళ్ళీ ఇంత చెప్పిన తర్వాత అల్లా తాలా ఏమంటున్నాడు? ధర్మ విషయంలో బలవంతం లేదు, నిర్బంధం లేదు. మంచి చెడు నీ ముందు పెట్టబడ్డాయి పగలు రాత్రిలాగా. నేను నడవను, నేనేన్నో, నా ఇష్టం అన్నావు అనుకో, నీ కర్మ. నీ ఇష్టం వచ్చిన దాని మీద నడిచే స్వేచ్ఛ నీకు అల్లాహయే ఇచ్చాడు, ఆ దేవుడే ఇచ్చాడు. అర్థమవుతుందా? ఎవరు బలవంతంగా నిన్ను నమాజ్కి ఎత్తకరారు, పిలచకరారు, గుంజకరారు. రమ్మని చెప్తారు, తెలుసుకోమని చెప్తారు. నీ ఇష్టమైతే వస్తావు, లేకుంటే లేదు. వస్తే సాఫల్య మార్గం మీదకి వచ్చినట్టు, రాపోతే దారి తప్పిపోయిన వారిలో ఉన్నట్టు. దేంట్లో ఉంటావో నీవే నిర్ణయించుకో. ఎందుకంటే ఆయన నీళ్లు తాగంది నీకు జీవితం లేదు, ఉందా? ఆయన నీళ్లు తాగంది నీకు జీవితం లేదు. ఆయన గాలి పిలవంది నీకు జీవితం లేదు. మనిషి ఎలాంటి వాడంటే, సరే రంజాన్ గురించి చెప్దాం అనుకున్నా, అవి కూడా 4 మాటలు చెప్పి ముగిద్దాం. నాకు కొంచెం టైం ఎంత ఉందో వివరణ కొంచెం సైగ చేయండి. అర్థమవుతుందా? మనిషి ఎలాంటి వాడంటే, చుక్క నీళ్ళు సృష్టించలేడు. సృష్టించలేస్తాడా? ప్రకృతిలో ఏమీ ముడిసరుకు తీసుకోకుండా ఒక నీటి చుక్కని సృష్టించి చూపించు. అందుకే నేలని వృధా చేయి, మాకు వాడుకోవటానికి నీకు అల్లాయే నీకు నేలనిచ్చాడు, ఆ దైవమే నీకు నేలనిచ్చాడు. ఒక మెతుకు నువ్వు సృష్టించలేవు. ఒక మెతుకు 3 పూటలు తింటున్నామండి. ఒక పూటలో ఎన్ని మెతుకులు తింటామండి? సుమారుగా లక్షల మెతుకులు తింటాం నాకు తెలిసి. అవునా కదా? 1000 కాదు, లక్షల మెతుకులు తింటాం. ఒక్క మెతుకు 3 పూటలు కలిపి లక్షల మెతుకులుగా చాలా ఉంటాయి. మరి ఒక మెతుకు సృష్టించలేనోడికి నేను 3 పూట్ల భోజనం పెడుతున్నాను అంటున్నాడు అల్లాహ్ తాలా. ఆ దైవం అంటున్నాడు. ఒక చుక్క నీరు తయారు చేయలేని వాడికి 3 సార్లు కాదు, రోజు 3-4 లీటర్లు నీళ్ళు తాగేటటువంటి అదృష్ట భాగ్యాన్ని నేను ఎక్కడి నుంచి ఇచ్చానయ్యా అంటే, తల్లి కడుపులో ఉన్నప్పుడు తల్లి పాలనలో ఏ పాలు ఉండవు. పుట్టిన 10 నిమిషాల్లో పాలు 2 ద్వారాలు తెరుస్తా అంటున్నాడు. అర్థమవుతుందా? నువ్వు తాగటానికి 2 ద్వారాలు తెరిచాడు. తల్లి యొక్క పాలిండ్ల నుంచి నీకు తాగటానికి ఉపాధినిచ్చాడు. ఆ తర్వాత 1.5 సంవత్సరంన్నర 2 సంవత్సరాల లోపైంది, 2 ద్వారాలు బంద్ చేశాడు. 2 ద్వారాలు బంద్ చేస్తే, అల్లా నా పరిస్థితి ఏంటి, దేవుడా నా పరిస్థితి ఏంటి, నీకు ద్వారాలు బంద్ అవుతున్నాయి అని అడిగాడట. అంటే శిశువు, ఉదాహరణకు చెప్తున్నాను, దైవమే ముందే పెట్టాడు ఊహించి. పుట్టగానే నా జీవితం ఏంటంటే నీకు 2 ద్వారాలు తెలిసారా బాబు, నువ్వు తల్లి పాలనలో పాలు తాగు, 2 ద్వారాలు ఉన్నాయి. ఆ తర్వాత 2 సంవత్సరాలు అయింది, 1.5 సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, పాలు మరుస్తున్నాడు. ఏంది నీ జీవితం అని ఆలోచించక ముందే 100 ద్వారాలు పైన. అర్థమవుతుందా? కోటి విద్యలు కూటి కొరకే అన్నారు కదా, కోటి విద్యలు, కోటి మార్గాలను తెరిచాడు ఆయన. నువ్వు ఏ ఇజ్జన్న చెయ్యి, అది కూటి కొరకే. అర్థమవుతుందా? 32 పళ్ళు ఇచ్చాడు నవ్వడానికి. నీకు ఆ ఆహార పదార్థాలన్నీ నీ ముందు భూలోకంలో ఉన్న తినగలిగేటటువంటి ప్రతి వస్తువు తినటానికి నీకు అనుగ్రహించబడ్డాయి. ఇది ఆకాశాలపైనున్న దైవం యొక్క దయ. మానవుడిపై అపారమైనటువంటి ప్రేమను కురిపించాడు ఆయన, అపారమైనటువంటి దయను కురిపించాడు ఆయన. చుక్క నీళ్లు తయారు చేయలేవు, తల్లి పాలనలో పాలు కాడ నుంచి చచ్చిపోయేదాకా పాలు తాగావా, రోజు టీ తాగుతున్నావు, పాలు తాగుతున్నావు, చచ్చిపోయేదాకా నువ్వు తాగిన పాలన్నీ ఆయనయే, నువ్వు తాగిన నీళ్ళన్నీ ఆయన ఇచ్చినయే, నువ్వు తిన్న ఆహారం అంతా ఆయన ఇచ్చిందే. ఎసార్ను అవునా కదా? ఇక మెతుకు సృష్టించలేనోడికి ఆ 32 పళ్ళు వచ్చిన తర్వాత అన్నం మొదలు పెడతాడు కదా, 6 నెలల కాడ నుంచి అన్నం తింటే మొదలు పెడతాడు కదా. చచ్చిపోయేదాకా నువ్వు తిన్న మెతుకులన్నీ, నువ్వు తిన్న కూరలన్నీ, నువ్వు తిన్న పండ్లు పొలాలన్నీ, నువ్వు తిన్న ఇవన్నీ ఉంటాయి కదా, ఇంకేమిటి రకరకాల ఏంటాయి కదా పప్పు ధాన్యాలు కానీ, అవన్నీ కూడా ఆయనిచ్చినయే. వాటి రుచి, వాటి డిజైను, వాటిలో పోషకాలు, నీ శరీరానికి ఏ పోషకాలు కావాలో, ఏ విటమిన్లు కావాలో, ఎన్ని విటమిన్లు కావాలో అవన్నీ కూడా నీ శరీరానికి కావాల్సినవన్నీ భూలోకంలో ఆహారంగా నీకు పెట్టాడు. అవునా కదా? కాబట్టి
అద్భుతమైనటువంటి లోకం, మానవ జీవితం అద్భుతం. ఇదంతా అద్భుతాలకి అద్భుతమైనటువంటి అల్లాహ్ యొక్క అద్భుతం, ఆ దైవం యొక్క అద్భుతం ఇది. ఆ ఒకే ఒక్కడు సృష్టించి నడిపిస్తున్న అద్భుతమైన లోకంలో ఉన్నాం మనం. ఒక చిన్న మాట చెప్పి 2 మాటలు ఉపవాసాల గురించి మాట్లాడదాం. దైవదూతలు ఉన్నారు. అల్లాహ్ యొక్క ఆజ్ఞని పాటించడానికి, దైవం యొక్క ఆజ్ఞని పాటించడానికి దైవదూతలు ఉన్నారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి ఫస్ట్ దైవదూత వచ్చింది, జిబ్రీల్ ఆమీన్ అంటారు. పరిశుద్ధ బైబిల్ భాషలు చెప్తే గబ్రీల్ అంటారు, పరమాత్మ అంటారు. అంతకుముందు గ్రంథాల్లో చెప్తే ఒక్కొక్క వైపు 500 రెక్కలు పరుచుకొని ఉందంట. ఎంతుంది? భూమి నుంచి ఆకాశం ఎత్తు ఒక్కొక్క వైపు 500 రెక్కలు పరుచుకొని ఉందంట. దాన్ని చూసి ఎవరికైనా భయమైంది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి కూడా సాధారణంగా భయమైంది, ఫస్ట్ టైం చూశాడు కాబట్టి. అలాంటి దైవదూతల నాయకుడు అది చెప్తుంది, మానవుడా ఈ భూమి చూడండి, అల్లా ఒక ఆజ్ఞ ఇస్తే, దైవం యొక్క ఆజ్ఞ ఇస్తే 500 రెక్కల్లో ఒక్క రెక్కతో జిబ్రీల్ ఆమీన్ దైవదూత ఒక్క రెక్కతో భూమిని కొడితే ఎక్కడ పోయి ఆగిద్దో తెలియదు. ఈ మనుషులు ఉండరు, ఎవరు ఉండరు, ఏముండదు, ఎక్కడికి పోయి ఆగిద్దో తెలియదు. ఒక్క సెకండ్ కాలం చాలంటున్నాడు, సెకండ్. అంత పెద్ద శక్తి ఉన్న దైవదూతే దైవం యొక్క దాస్యం అవ్వటానికి, అల్లా యొక్క దాస్యం అవ్వటానికి, అల్లా యొక్క ఆజ్ఞని పాటించడానికి అది నామోషిగా ఫీల్ అవ్వదు, అవమానంగా ఫీల్ అవ్వదు.